అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వడిగితే ఏమంటారో. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవానికున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే. పేదల కలిపోరు రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. కలిగినోల్లా కలికి మేడకెదుటే మురికివాడా, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు. ఇవే నా మార్పుకు వాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే. మధ్యతరగతి మనిషి బతుకు దవాఖానలో దహనమాయే. ప్రాణంకు విలువన్నది లేదమ్మ, ఓటుకే పరిమితమైనది జన్మ. మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారో. అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా. చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం. చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం. అరుణమే లేనిది భారతావని, రుణాలకు పెట్టని పేరైందమ్మా. శ్మశానమందు ప్రశాంతతుండు మన దేశం ఘోరమే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట. అడగవే అమ్మా. జై తెలంగాణ. అందరికీ మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులందరూ కూడా తమ సాధించుకున్నటువంటి హక్కులను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందడానికి చేసుకునేదే మేడే. మన భారతదేశంలో ఇంకా సాధించాల్సినటువంటి హక్కులు ఎన్నో ఉన్నాయి. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు ఇంకా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి మేడే స్ఫూర్తిని మరవకుండా అందరం కూడా పిడికిలెత్తి ముందుకు కదలాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ.